పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత చాలా మందిలో పొట్టపై చారలు మిగిలిపోతూ ఉంటాయి. కొంతమందిలో ఇవి కాలానుగుణంగా మాయమైపోతే మరికొందరిలో అలాగే మిగిలిపోతూ ఉంటాయి. నిజానికి వీటితో పెద్దగా సమస్యలేవీ ఉండవు, కానీ చూడడానికి బాగోలేకపోవడంతో వీటిని మాయం చేయడానికి అమ్మలు చాలా ప్రయత్నాలే చేస్తూ ఉంటారు. క్రీములు, లోషన్లు, ఆయింట్మెంట్లు ఇలా ఎన్నో ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కాన్పు తర్వాత పొట్టపై మిగిలిపోయే చారల్ని సులువుగానే తొలగించుకోవచ్చు. పొట్టపై చారల్ని మాయం చేసేందుకు ఏం చెయ్యాలో, ఎలాంటి చికిత్సలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మాతృత్వం ఒక వరం, మధురానుభూతుల సమ్మిళితం. అపురూపమైన ఈ అమ్మతనాన్ని సాకారం చేసుకునే క్రమంలో తల్లి శరీరం నవమాసాల పాటు ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకుంటుంది. లోపల దినదిన ప్రవర్ధమానంగా ఎదిగే బిడ్డకు అనుగుణంగా శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే కాన్పు తర్వాత ఈ మార్పులన్నీ చాలా వరకు తిరిగి యథాస్థితికి వచ్చేస్తుంటాయి. అయితే పొట్టపై చారలు మాత్రం ఎంతకీ మాయమవ్వకుండా అమ్మ మనసును కష్టపెడుతుంటాయి. అసలు కాన్పు తర్వాత పొట్టపై ఎందుకు చారలు మిగిలిపోతాయి? స్ట్రెచ్ మార్క్స్ ఒకసారి వచ్చిన తర్వాత అవి బికాస్ అక్కడ డ్యామేజ్ అవుతుంది, ఇలాస్టిక్ టిష్యూకి డ్యామేజ్ అవుతుంది కాబట్టి అది మళ్ళీ రికవర్ అవ్వదు. స్ట్రెచ్ మార్క్ అలాగే ఉండిపోతుంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ తర్వాత పొట్ట దగ్గర ఎక్కువ స్ట్రెచ్ అవుతుంది కాబట్టి అక్కడ స్ట్రెచ్ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో దాని మూలంగా ఆ స్ట్రెచ్ మార్క్ ప్రెగ్నెన్సీ తర్వాత ఈజీగా తెలుస్తుంది. అందుకని పొట్ట దగ్గర స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింది వాళ్ళు అని తెలుస్తుంది అనమాట. అదర్వైజ్ టీనేజ్ వాళ్ళకి, మిగతా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి స్ట్రెచ్ మార్క్స్ వేరే చోట వస్తుంటాయి. వాళ్ళకి అలా హిప్స్ దగ్గర, యాక్సిల్లా దగ్గర, అలా డిఫరెంట్ ప్లేసెస్లో. ఇదొకటే కాకుండా జిమ్ చేసే వాళ్ళకి కూడా, బాగా ఎక్కువ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి కూడా ఈ స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది కాకుండా కొన్ని మెడిసిన్స్ మూలంగా కూడా స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువ వస్తాయి. ఎస్పెషల్లీ స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడిన వాళ్ళకి కూడా చాలా ఎక్కువ స్ట్రెచ్ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అలాగే కొంతమందికి వేరే హార్మోనల్ థెరపీస్ మీద వాటి మీద ఉన్న వాళ్ళకి కూడా స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. గర్భంతో ఉన్నప్పుడు బిడ్డ ఎదుగుదలకు అనుగుణంగా తల్లి గర్భాశయం కూడా పెరుగుతూ వస్తుంది. ఈ క్రమంలో పొట్టపై చర్మం ఎక్కువగా సాగుదలకు లోనవుతుంటుంది. ఇలాంటప్పుడు తల్లి శరీరంలో చర్మం కింద కొవ్వు శాతం ఎక్కువగా ఉన్నట్లయితే కాన్పు తర్వాత పొట్టపై చారల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే చిన్న వయసులో తల్లి అవుతున్నప్పుడు, ఉండాల్సిన దానికన్నా ఎక్కువ బరువు ఉన్నప్పుడు, గర్భంలో బిడ్డ ఎక్కువ బరువు ఉన్నప్పుడు కూడా తల్లికి కాన్పు తర్వాత పొట్టపై చారలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ స్ట్రెచ్ మార్క్స్కి ట్రీట్మెంట్ అనేది బేసిక్గా ఏంటంటే కొంతవరకు వాటంతట అవి పోవు. ఎందుకంటే ఒకసారి ఇలాస్టిక్ టిష్యూ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ నార్మల్గా స్కిన్ నార్మలైజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండదు. సో అందుకని మనము ఇచ్చే ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయంటే దాన్ని అక్కడ కొత్త ఎలాస్టిక్ టిష్యూ గ్రో అవటానికి వచ్చేదానికిను ఆల్రెడీ ఫామ్ అయిన ఇలాస్టిక్ స్ట్రెచ్ మార్క్స్ కొంచెం మాస్క్ అయ్యేదానికి టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్. అంటే ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అంటే లేజర్ ట్రీట్మెంట్స్, మైక్రో నీడ్లింగ్, అలాగే ప్లేటెడ్ రిచ్ ప్లాస్మా, ఇలాంటి ట్రీట్మెంట్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇస్తూ ఉన్నాం అన్నమాట. పొట్టపై చారికలు ప్రాథమిక దశలో అంటే ఎర్రగా లేదా గులాబీ రంగులో ఉన్నప్పుడు వాటి మీద రెటినాయిడ్ క్రీములు, ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్, ఇంటెన్స్ మాయిశ్చరైజర్లు, అలాగే కొన్ని రకాల ప్రత్యేకమైన జెల్లులను నిత్యం పట్టిస్తూ ఉంటే చారలు క్రమంగా తగ్గే అవకాశం ఉంటుంది. చారల్లో పేరుకొని ఉన్న మృతకణాలు తొలగిపోయి నెమ్మదిగా కొత్త కొలాజిన్ కణాలు పుట్టుకొస్తాయి. చారికలు ప్రాథమిక దశను దాటి గోధుమ రంగు లేదా ముదురు గోధుమ రంగుకు చేరినప్పుడు మాత్రం వీటిని అంత సులభంగా నయం చేయలేం. అటువంటప్పుడు కెమికల్ పీల్స్, డెర్మాబ్రేషన్, లేజర్ వంటి అధునాతన చికిత్సల సాయం తీసుకోవాల్సి ఉంటుంది. మెడికల్ ట్రీట్మెంట్ స్ట్రెచ్ మార్క్స్కి అంత ఎక్కువగా హెల్ప్ చేయదు. ఎందుకంటే ఎలాస్టిక్ టిష్యూ రికవర్ అవ్వటానికి అక్కడ కొంత మళ్ళీ మనం డ్యామేజ్ చేయాలి, కొంత ఇన్ఫ్లమేషన్ పుట్టించాలన్నమాట. ఈ లేజర్ అవన్నీ వాటితోటి మనం అగైన్ వీకెన్ ఇన్ఫ్లమేషన్ పుట్టించడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే పిఆర్పి అనేది చేయటం మూలంగా గ్రోత్ ఫ్యాక్టర్స్ మనం మళ్ళీ అక్కడ ఇవ్వటం మూలంగా ఇలాస్టిక్ టిష్యూ వస్తుంది. మెడికల్ ట్రీట్మెంట్స్ తోటి కొంతవరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుందేమో, కానీ చాలా తక్కువ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది.
వైటమిన్ ఏ అని, వైటమిన్ ఈ అని ఇలాంటి క్రీమ్స్ అవన్నీ చాలా క్రీమ్స్ వాడుకలో ఉన్నాయి. కొంతవరకు హెల్ప్ చేయొచ్చు, కానీ మేజర్గా వీటికి స్ట్రెచ్ మార్క్స్కి అన్నీ కూడా లేజర్ ట్రీట్మెంటు, మైక్రో నీడ్లింగ్, పిఆర్పి టైప్ ఆఫ్ ట్రీట్మెంట్సే తప్ప మెడికల్ ట్రీట్మెంట్స్ అంత యూస్ఫుల్గా ఉండవు. ప్రెగ్నెన్సీ టైంలోనే స్ట్రెచ్ మార్క్స్కి మొదటి నుంచే స్టార్టింగ్లోనే ఎక్కువగా మేము వైటమిన్ ఏ అండ్ వైటమిన్ ఈ ఉన్న క్రీమ్స్ చాలా వాడుకలో ఉన్నాయి. వాటిని రెగ్యులర్గా 2 times మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్ట్రెచ్ మార్క్స్ ఎక్కడైతే వస్తుంటాయో అది కొంతవరకు రెగ్యులర్గా 5 to 6 months డెలివరీ అయిన తర్వాత కూడా కంటిన్యూ చేయమని చెప్తాను. కొంతమంది అంటే వాళ్ళకి జెనెటిక్గా వాళ్ళకి దాన్ని బట్టి వాళ్ళ స్కిన్ స్ట్రెచ్ అయినా కూడా ఎలాస్టిక్ టిష్యూ రప్చర్ అవ్వదు. సో వాళ్ళకి అసలు స్ట్రెచ్ మార్కే రాదు. కొంతమందికి స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి. సో దీన్ని అసలు రాకుండా చేయడానికి, ప్రివెంట్ చేయడానికి మన చేతుల్లో ఏది లేదు. కాన్పు తర్వాత పొట్టపై చారల తీవ్రతను తగ్గించుకునేందుకు గర్భంతో ఉన్నప్పటి నుంచే జాగ్రత్తలు మొదలుపెట్టాలి. రోజు ఆల్మండ్, ఆలివ్, లావెండర్ లేదా విటమిన్ ఈ ఉన్న నూనెలతో పొట్టపై మృదువుగా మర్దన చేస్తుండాలి. ఆల్మండ్ ఆయిల్, కొబ్బరి నూనె కలిపి మసాజ్ చేసినట్లయితే మార్క్స్ చాలా వరకు తగ్గుతాయి. ఆహారంలో జింక్ అధికంగా లభించే పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. పొత్తికడుపు కండరాలను బిగుతుగా చేసే యోగాసనాలను సాధన చేయడమూ మంచిదే. కోకో, బటరున్న క్రీమ్ని ఉపయోగించి స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట నెమ్మదిగా మసాజ్ చేయాలి. పొట్ట కండరాలను బిగుతు చేసే యోగాసనాల్ని సాధన చేయటం వల్ల కూడా చారలు తగ్గే అవకాశం ఉంది. ఈ జాగ్రత్తలు కాన్పు తర్వాత పొట్టపై చారల తీవ్రతను చాలా మేరకు తగ్గిస్తాయి.